Let us turn to Psalms 141 కీర్తనలు 141వ అధ్యాయం చూద్దాము. and verse 5. 5వ వచనం. Let the righteous smite me, it shall be a kindness, and let him reprove me, it shall be like an excellent oil. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. Many churches we don't see any rebukes. చాలా సంఘాల్లో ఎలాంటి గద్దింపులు అనేవి మనం వినము. Jesus himself is rebuking us. యేసుక్రీస్తు ఆయనే మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. David was writing this psalm. ఈ కీర్తన దావీదు రాస్తూ ఉన్నాడు. What he is telling? అతను ఏమని చెప్తూ ఉన్నాడు? Let the righteous smite me. నీతిమంతులు నన్ను కొట్టనివ్వండి. Did you ever pray like that? మరి నీవు ఎప్పుడైనా ఆ రీతిగా ప్రార్థించగలిగావా? I am not getting victory over a particular sin. ఒక పాపము పైన నేను విజయం పొందుకోలేకపోతున్నాను. I am not finding any change in me. ఆ పాపము విషయంలో నేను ఎలాంటి మార్పును చూడలేకపోతున్నాను. Let your servant rebuke me. కనుక మీ సేవకుడే నన్ను గద్దించులాగన మీరు సహాయం చేయండి. But here David says, let him smite me. ఇక్కడ దావీదు నీతిమంతుడు అయిన వాడిని నన్ను కొట్టనివ్వు అంటున్నాడు. Generally children don't want them to beat or smite. సాధారణంగా చిన్నపిల్లలు ఎప్పుడు ఎవరు కూడా తమని కొట్టడం అనేది ఎంత మాత్రం ఇష్టపడరు. But here David says, ఇక్కడ దావీదు let the చెప్తున్నాడు, righteous smite me. నీతిమంతుడు నన్ను కొట్టాలి అని. David was a king, దావీదు ఒక రాజు, as a mighty king. అతను గొప్ప రాజు, He wrought many victories. అతను ఎన్నో విజయాలు పొందుకున్నాడు. But now he says, let the righteous smite me. అయితే ఈ సమయంలో నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఉపకారం అంటున్నాడు. Many people, when they hear the rebukes, చాలా మంది గద్దింపులను వింటూ ఉంటారు. when they hear straightforward rebuke, వారు నేరుగా సూటిగా గద్దింపులు విన్నా they feel very sad. అందును బట్టి బాధపడుతూ ఉంటారు. What is this? He is preaching straight to me before ఏంటి? all. అందరి ముందర ఆయన నేరుగా నాకే చెప్తున్నారు, నా విషయమే బోధిస్తున్నారు అనుకుంటారు. If you have the Spirit of God, మీకు దేవుని ఆత్మ ఉంటే it's like a kindness. అది ఒక దయగలిగిన పరిస్థితి అని నువ్వు కనుగొంటావు. It's like excellent oil. అది ఎంతో మంచి తైలము అని నువ్వు కనుగొంటావు. If you don't have the Spirit of God, కానీ నీకు దేవుని ఆత్మ లేకపోతే you will have the devilish spirit. నీకు దురాత్మ ఉంటుంది. You will be sad when you hear the rebukes. అప్పుడు గద్దింపు వినడంతోటే నువ్వు బాధపడిపోతావు. You have come here to have the ointment. ఇక్కడికి మీరు మంచి ఈ తైలమును పొందుకోవడానికి వచ్చి ఉన్నారు. Excellent oil. It is like an excellent ointment. ఎంతో శ్రేష్టమైనటువంటి తైలము. Instead of thinking positively, అయితే ఈ రీతిగా అనుగుణమైన పరిస్థితితో ఆలోచించడానికి బదులుగా before you come here, ఇక్కడికి రాక మునుపు you must pray, మీరు ప్రార్థించుకోవాలి. Lord, when the servant of God rebukes me, ప్రభువా, దైవ సేవకులు నన్ను గద్దించినప్పుడు whether directly or indirectly, నేరుగా గాని లేదా మరో రీతిగా గాని, let me take it like an ointment. ఏ రీతిగా గద్దించినా దాన్ని ఒక తైలములాగా తీసుకొనివ్వండి. It's a blessing to you. అది నీకు ఆశీర్వాదము. The darkness will leave you. అప్పుడు చీకటి నిన్ను వదిలిపోతుంది. Don't think God is rebuking you. దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు అని తలంచొద్దు. He is helping you. ఆయన నీకు సహాయం చేస్తున్నాడు. Through that rebuke, He is rebuking the darkness in you. నీలో ఉన్న చీకటిని ఆ గద్దింపును ద్వారా పారద్రోలుతూ That ఉన్నాడు. is like an excellent oil. అదే ఎంతో శ్రేష్టమైన తైలము వంటిది. You must have willingness to receive the criticism or rebuke. ఏదైనా వ్యతిరేకతనే కానీ లేదా గద్దింపునే కానీ తీసుకునేటువంటి ఇష్టత నువ్వు కలిగి ఉండాలి. If you are a nominal Christian, ఒకవేళ నువ్వు నామకార్థమైన క్రైస్తవుడు అయితే you feel very bad. ఎంతో బాధగా ఫీల్ అవుతావు. If you feel very bad, ఒకవేళ అలాగా బాధగా అనిపిస్తే you are losing the blessing. నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోతున్నట్టు. Some parents do not rebuke their children. కొంతమంది తల్లిదండ్రులు తమ
పిల్లలను ఎంత మాత్రం గద్దించరు. They do not chasten their children వారి పిల్లలను శిక్షించరు లేదా కొట్టరు, because they don't know the word of God. ఎందుకంటే వారికి దేవుని వాక్యం తెలియదు గనుకనే. That is the word of God given to the parents. తల్లిదండ్రులైన వారికి దేవుని వాక్యం అది సెలవిస్తూ ఉంది. Let us turn to Proverbs 13th chapter సామెతల గ్రంథము 13వ అధ్యాయం చూద్దాము. and verse 24. 24వ వచనము. Spare the rod and spoil the child. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. Many parents, they do not use the rod. చాలా మంది బెత్తము వాడరు. That's why children are spoiling. అందు నిమిత్తం వారి పిల్లలు ఎంతో చెడిపోయిన వారుగా అవుతున్నారు. After many days, చాలా దినములు అయిపోయిన తర్వాత your children will rule over you. నీ పిల్లలు నీ పైన అధికారం చెలాయిస్తారు. They will not be afraid of you. నిన్ను బట్టి ఎంత మాత్రం వారిలో భయం ఉండదు. They do whatever they want. వారికి ఏది చేయాలనిపిస్తే అది చేస్తారు. Are you rebuking your children? నీవు నీ పిల్లల్ని గద్దిస్తూ ఉన్నావా? This is not the way. ఇది కాదు పద్ధతి. Are you telling your children? Are you able to tell? ఆ రీతిగా నువ్వు చెప్పగలుగుతున్నావా? You are not able to tell. నువ్వు ఎలాగ చెప్పలేకపోతున్నావు. There is darkness in you. అంటే నీలో చీకటి ఉంది. You don't have the light of God which is in the Bible. దేవుని వాక్యంలో ఉన్నటువంటి వెలుగు నీలో లేదు. Finally, they will rule over you. అప్పుడు నీ పిల్లలని పైన అధికారం చెలాయిస్తారు. Even you know that they are doing a wrong thing. వారు తప్పు చేస్తున్నారు అని తెలిసినా కూడా But you don't have guts to rebuke them. నీవు వారిని గద్దించేటువంటి ధైర్యం చేయలేకపోతావు. Even if somebody rebukes them, మరి ఎవరైనా ఒకవేళ వారిని గద్దించినా కూడా you are not happy. నీవు వారి విషయమే ఎంత మాత్రం సంతోషించవు. Some mothers, they are not happy when their children are rebuked by others. కొంతమంది తల్లులు వారి పిల్లల్ని ఎవరైనా గద్దిస్తే ఎంత మాత్రం ఇష్టపడరు. Always they say the other child is wrong. అన్ని వేళలా ఆ ఇతర లేదా వేరే ఆ పిల్లనే తప్పు అన్నట్టుగా మాట్లాడతారు. Their children are not wrong. వారి పిల్లలది కాదు తప్పు. Then the devil works in the children. ఆ రీతిగా చేసినప్పుడు పిల్లల్లో దురాత్మ పనిచేస్తూ ఉంటాడు. You are allowing the devil to work in them. నీవే వారిలో దురాత్మ పనిచేసే రీతిగా అనుమతిస్తూ ఉంటావు. You fight against the other mother. నీవు నీ పిల్లల పక్షముగా ఇతర తల్లులతో లేదా ఇతరులతో వాద్యము ఆడతావు. Then the children will become more bad to worse. అప్పుడు ఆ రీతిగా చేయటాన్ని బట్టి నీ పిల్లలు మరి ఎక్కువ చెడ్డవారుగా మారుతారు.